హలో గాయ్స్, ఇది వచ్చేసి ఇంకొక మినీ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చాలా పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా ఊర్లో 3 ఇయర్స్కి ఒకసారి పద్దీసం తల్లి పండగ చేస్తారని చెప్పేసి. ఇంకా అమ్మవారి పండగ రోజు రాత్రి సరాబులు ఇంటికి వెళ్ళి అమ్మవారిని తీసుకొస్తారంట. ఆ సరాబులే తయారు చేస్తారు స్వయంగా. వేప చెట్టు నరికి వేప చెట్టుతో ఈ అమ్మవారిని ఇలా ఈ విధంగా తయారు చేస్తారంట. కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, మీరే చూస్తారని వీడియో పెట్టాను. ఇంకా ప్రాసెస్ ఏంటంటే, నేలపైన కొత్త పంచెని పరిచి దానిపైన ఈ అమ్మవారిని పెట్టి పసుపు కుంకుమ మొత్తం పోస్తారు ఈ విధంగా. ఇంకా అది పెట్టిన తర్వాత చుట్టూ పువ్వులు పెట్టి వేపాకులు కూడా పెడతారు, అరటిపళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తారనమాట. ఇంకా ఊదుతులు వెలిగించి ధూపం ఇస్తారు అమ్మవారికి. ఇంకా అక్కడ చూడడానికి వచ్చిన జనాలందరికీ అక్షింతలు ఇచ్చి పాదాల దగ్గర వేయమన్నారు. ఇంకా అది పూర్తి అవ్వగానే పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా హారతిని అయితే ఇచ్చేసారు. ఇంకా మేమంతా తీసుకున్నాము హారతి, మీరు కూడా తీసేసుకోండి. ఇంక ఇక్కడ చూసారు, ఈవిడికి తల్లి వచ్చింది. ఒక్కొక్క క్షణం నేను చాలా భయపడ్డాను. ఇంక ఈవిడి తల్లి వచ్చింది కదా, ఈవిడికి తల్లి వస్తుందంట, ఈవిడే అమ్మవారిని తీసుకొని వెళ్తుందంట వీధిలో వరకు. ఇంక ఈ విధంగా హడావిడి చేసుకుంటూ ఊరంతా చాలా సంబరంగా వెళ్ళారు. ఇంకా దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఇంక ఈ అమ్మవారిని ఉయ్యాలలో వేసి 3 సార్లు ఉయ్యాలు ఊపుతారంట.